హాయ్ ఫ్రెండ్స్, ఎలా మీరు బాగున్నా? వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విషయంగా డ్రామా క్లబ్ డ్రామా స్టార్టింగ్ లో హీరోయిన్ కదా తన పాపకి కొత్త డ్రెస్ వేసి ఉంటుంది. ఇంక వివాళ కూతురుంది కదా, ఇదంతా చూసి అమ్మ నాకు డ్రెస్ కావాలని అంటూ ఉంటుంది. ఇంక వెయ్యి అంటుంది, నేను ఖచ్చితంగా ఆ బట్టలు ఉన్నాయి కదా నీకు ఇస్తానని అంటూ ఉంటుంది. ఇంక హీరో ఉన్నారు కదా, వచ్చినప్పుడు హీరోని అంటూ ఉంటుంది, నాకు కొద్దిగా పని ఉంది, నన్ను బయటకు డ్రాప్ చేయగలవా అని అంటూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా వెళ్ళి ఉంటుంది. వెయ్యి ఉంది కదా హీరో వాళ్ళ పాపకి చెప్తూ ఉంటుంది, ఆ డ్రెస్ తీసి అని అంటూ ఉంటుంది. ఇంక పాప ఉంది కదా చాలా ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ కదా కాలో హీరోకి చెప్తూ ఉంటుంది, నా అదే పర్స్ ఉంది కదా మర్చిపోయానని తీసుకొని వస్తానని. ఇంక వీళ్ళిద్దరు ఉన్నారు కదా లోపలికి వెళ్ళి ఉంటాడు. పిల్లలు ఏడుపు వినగానే ఇంక ఏమైందని లోపలికి వెళ్ళి ఉంటాడు. ఇంక వేయింది కదా హీరోకి చెప్తూ ఉంటుంది, నేను పిల్లలకి స్టోరీ చెప్తున్నాను, ఇంకేమీ కాదు అని అంటూ ఉంటుంది. ఇంక ఫేక్ డాటర్ అంటుంది, అవును డాడీ, ఇంకా సిండ్రెల్లా స్టోరీ చెప్తున్నాడు. ఇంక నేను తన కొత్త డ్రెస్ ఉంది కదా ఇచ్చాను, ఇంక తను నా డ్రెస్ తీసుకుంటుంది, నేను కూడా తన డ్రెస్ తీసుకుంటున్నాను, అందుకనే తను ఏడుస్తుంది, ఇంకేమీ కాదు డాడీ అని అంటుంది. హీరో ఉన్నారు కదా బయటకు వచ్చాక హీరోని అంటూ ఉంటాడు, నువ్వు నాకు ఏం చూపించాలనుకున్నా, ఆయన కూడా నా కూతుర్ని ఎప్పుడు టార్గెట్ ఎందుకు చేస్తావు అని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, నువ్వు అసలు ఏం చూడాలో అది చూడలేదని అంటూ ఉంటుంది. హీరో అంటున్నాడు, ఇంకోసారి ఇలాంటివి ఏం చేయకని ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. వేయింది కదా హీరోని దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది, నువ్వు హీరోకి ఎంత చెప్పినా కూడా హీరో ఉన్నారు కదా నీ మాటలు నమ్మరని అంటూ ఉంటుంది. ఎలా నువ్వు సిస్టర్ లాగా ఉన్నావో సేమ్ హీరో ఉన్నా కదా నీ మాటలు నమ్ముతాడు అనుకున్నావా, లేదని అంటూ ఉంటుంది. అలా నీ సిస్టర్ని దానిలో నేను అంతం చేశాను, నేను కూడా అలానే అంతం చేస్తానని అంటూ ఉంటుంది. హీరోని అంటుంది, నేను ఈ విషయం ఎప్పుడైనా హీరోకి చెప్తాను, నువ్వు ఆ పాపతోటి హీరో వాళ్ళ పాపతోటి ఎలా ప్రవర్తించావు అని అంటూ ఉంటుంది. అంటుంది, నువ్వు ఏం చెప్తావు, పాప రూమ్ దగ్గర నేను కేక్ పెట్టాను, తనని దొంగతనం చేశాను, ఒకవేళ తనని నేను మెడల మీద తోసేసాను, ఇవన్నీ నేను చేశాను, ఆయన కూడా నువ్వు ఎలా ప్రూఫ్ చేస్తావు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఎదురుగా హీరో ఉన్నాడు కదా వచ్చి ఉంటాడు. ఇంక వేయింది కదా హీరోని చూడగానే షాక్ అయిపోయింది. ఇంక హీరోని అంటూ ఉంటుంది, నువ్వు మాటలు అన్నీ ఉన్నాయి కదా హీరో వినేశాడు, నేను ఫోన్ కాల్ చేశానని అంటూ ఉంటుంది. ఇంక వేయింది కదా హీరో దగ్గరికి వెళ్ళి చెప్తుంటుంది, ఇదంతా నేను చేయలేదు, మొత్తం అబద్ధమని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, ఇంత చిన్న పిల్లని నువ్వు బాధ పెట్టావా అని అంటూ ఉంటాడు. తను ఒక దొంగతనం చేసావా, ఇంకోసారి నా దగ్గర రాకని అంటూ ఉంటాడు. పిల్లలు కదా వచ్చి ఉంటాడు. వాళ్ళ కుదురుంది కదా అమ్మ అని వెళ్ళి ఉంటుంది. హీరో అన్నాడు కదా పాప దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, నాకు ఈ విషయం చెప్పాలి కదా నువ్వు అని అంటూ ఉంటాడు. తన రియల్ డాటర్ అంటూ ఉంటుంది, నేను చెప్పాలనుకున్నాను కానీ మీరు నా మాటలు వినలేదు కదా, నమ్మలేదు కదా అని అంటున్నాడు. ఆయన కూడా మీరు మా డాడీ కాదు అంకుల్ అని అంటూ ఉంటాడు. హీరో అన్నాడు కదా యశమైనగా చాలా బాధపడుతుంటాడు, పాప ఉంది కదా తనని ఇష్టపడట్లేదని, ఇదంతా వీవాలని తెలిసింది. హీరో అన్నాడు కదా వీకి చెప్తుంటాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉండదు. కానీ వీ అంటుంది నేను వెళ్ళనని అంటూ ఉండదు. ఇంకా హీరో అన్నాడు కదా బాడీ గార్డ్స్ పిలిపించి తనని బయటికి పంపిస్తూ ఉంటాడు. ఇంకా తన ఫేక్ డాటర్ ఉంది కదా ఇలా చేయొద్దని అంటూ ఉంటుంది. ఆంటీ నా దగ్గర ఉంటుందని అంటూ, కానీ హీరో అన్నాడు కదా ఏమేమి మాటలు పట్టించుకోడు, తనని బయటికి పంపించుంటాడు. హీరో అనేది కదా హీరోకి చెప్తూ ఉండేది, మేలో ఉంది కదా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది, బాధగా ఉందా అని అంటుంది. హీరో అంటారు, తనకి నాకు ఏమీ సంబంధం లేదని అంటూ ఉంటాడు, మా ఇద్దరి మధ్యలో అలాంటిది ఏం లేదని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, తన వల్లే కదా మేడం మా సిస్టర్కి మోసం చేశాడని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నేనేమి మీ సిస్టర్ని మోసం చేయట్లేదు, నేను లైఫ్లో ఒక్కళ్ళనే ప్రేమించానని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా ఆలోచిస్తుంటుంది, హీరో ఉన్నారు కదా ఎవరిని ప్రేమించారో నాకు తెలియకుండా అని అనుకుంటూ ఉంటుంది. వీరిని చూపిస్తూ ఉంటాడు, తన ఫేక్ మెడిసిన్ ఉంది కదా తినేస్తూ ఉంటుంది, నేను మాత్రం హీరోని వదులను, హీరో నాకు సొంతమని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని చూపిస్తుంటే తను హాస్పిటల్కి వచ్చి ఉంటాడు వాళ్ళ అమ్మతోటి. ఇంకా వాళ్ళ అమ్మ ఉంది కదా వీని అడుగుతుంటుంది, నువ్వు ఎందుకు చేసావు ఇలా, ఆయన కూడా సూసైడ్ చేసుకోవడమని అంటూ ఉంటుంది. ఇంక అంటూ ఉంటుంది, హీరోకి డోనర్ ఎలా తెచ్చానో తెలుసా, అది కూడా వేరే వాళ్ళని అడిగి తన వైఫ్ది కావాలని నేను ఏం చేశానంటే అతనితో ఎక్స్ప్లెయిన్ చేశానని అంటూ ఉంటుంది. నేను ఇదంతా హీరో కోసం చేశాను కానీ హీరోనే నాకు వద్దంటున్నాడు, ఇంక నేనేం చేయను, చనిపోవడం బెస్ట్ అని అంటూ ఉంటుంది. ఇంక వేయింది కదా తన కుదురుకి సైకిల్ చేస్తూ చెప్పింది. ఇంక ఫేక్ డాటర్ ఉంది కదా హీరోకి చెప్తూ ఉంటుంది, ఆంటీని మీరు పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉంటుంది. హీరో అమ్మ కూడా ఏదైనా చెప్తూ ఉంటుంది, నువ్వు వీడియో చూసుకోవాలని అంటూ ఉంటుంది. ఇంట్లో చూపిస్తూ ఉంటాడు. హీరోని వాళ్ళకి కుదిరింది కదా హీరోని అడుగుతూ ఉంటుంది, అతను అంకుల్ ఉన్నాడు కదా అతను మా డాడీ కదా ఇంకా రాలేడు ఏంటి అని అంటూ ఉంటుంది. అప్పుడు హీరోని కదా అక్కడికి వచ్చి ఉంటాడు వెనకాల నుంచి. ఇంకా ఫేక్ డోర్గా వచ్చి ఉంటాడు. హీరోని ఎందుకు కదా వాళ్ళ ఇద్దరిని చూడడం షాక్ అయిపోయి ఉంటుంది. ఇంక హీరోలమ్మ అంటూ ఉంటుంది, వీళ్ళిద్దరు త్వరలో పెళ్లి చేసుకున్నారని అంటుంది. హీరోని కదా విషయం వినగా చాలా బాధపడుతూ ఉంటుంది. నైట్ టైం హీరో ఉన్నాడు కదా పాపకి స్టోరీ చెప్తున్నాడు, ఇంకా పడుకోమని అంటూ ఉంటాడు. కానీ తన ఫేక్ డోర్ అంటూ ఉంటుంది, మీరు ఇద్దరు ఉన్నారు కదా ఈ రోజు ఇక్కడే పడుకున్నాడని అంటూ ఉంటుంది. ఇంక హీరోలమ్మ అంటూ ఉంటుంది, మీ ఇద్దరు త్వరలోని పెళ్లి చేసుకున్నాడు కదా ఇక్కడే పడుకున్నాడని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా ఈ దూరం నుంచి హీరోని ఉంది కదా ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంక వీ ఉంది కదా ఇదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.
హీరో ఉన్నాడు కదా పాప పడుకున్నప్పుడు వెళ్తూ ఉంటాడు కానీ వెనకాల నుంచి వేయింది కదా హీరోని చేసుకుని వెళ్ళొద్దని అంటూ ఉంటుంది కానీ హీరో అంటూ ఉంటాడు నేనేమి నేను లవ్ చేయట్లేదని వదిలని ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు హీరో ఉన్నాడు కదా కూర్చొని ఎక్కువగా డ్రింక్ చేస్తుంటాడు వెళ్తున్నప్పుడు దూరం నుంచి హీరోని సిస్టర్ని చూడగానే తన వైఫ్ గుర్తొచ్చింది హీరో ఉన్నాడు కదా వెళ్ళి హక్ చేసుకుని ఉంటే తన వైఫ్కి చెప్తూ ఉంటాడు నువ్వు నన్ను వదిలి వెళ్ళకు నేను ఎక్కువగా లవ్ చేస్తున్నానని అంటూ ఉంటాడు హీరోని ఎందుకు ఈ మాటలు వినకనే నిజంగా నన్ను లవ్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఇంక హీరోని ఎందుకు వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ హీరో ఉన్నాడు కదా మళ్ళీ హీరోని పట్టుకుని ఉంటాడు తనని కిస్ చేస్తుంటాడు కానీ హీరోయిన్ కదా దూరంగా తోసేసి ఒక్కటి కొట్టి ఉంటుంది అసలు నువ్వేం చేస్తున్నావు ఫస్ట్ కళ్ళు తెరవని అంటూ ఉంటుంది హీరో ఉన్నాడు కదా కళ్ళు తెరిచి రియల్గా సారీ అని అంటూ ఉంటాడు హీరోయిన్ అంటే నువ్వు ఒక మోసం చేసావు ఇలాంటి చీటెడ్ పర్సన్ నేను నమ్మనని అంటుంది హీరో ఉంటాడు నేను ఎవరిని చీటింగ్ చేశానని అంటూ ఉంటాడు హీరోయిన్ అంటే నిన్న చెప్పాడు కదా మీరు వీని లైక్ చేయట్లేదని మళ్ళీ ఈరోజు ఏంటి తనని పెళ్లి చేసుకున్నానని అంటుంది హీరో అంటుంటాడు పెళ్లి గురించి నేను ఓన్లీ తను నా ప్రాణాలు కాపాడింది అందుకనే నేను తనకి హెల్ప్ చేస్తున్నాను తను ఎవరినో డోనర్ తీసుకుని వచ్చింది అందుకనే తనని నేను పెళ్లి చేసుకున్నా ఇంకేమీ కాదని అంటూ ఉంటాడు హీరోయిన్ కదా ఆలోచన చేస్తాను నిజంగా హీరో ఉన్నారు కదా నన్ను లవ్ చేస్తున్నాడు ఏంటని అనుకుంటుండేది ఇంకా తన క్లోజ్కి ఏంటిది తను అడుగుతూ ఉంటుంది ఈ ఆట ఎవరితో నీకు తెలుసా అని అంటూ ఉంటుంది ఇంకా చాలా ఏరుస్తూ ఉంటుంది ఇంక హీరోయిన్ ఉంది కదా ఆలోచన చేస్తూ ఉంటుంది హీరోకి చెప్పింది కదా నీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటున్నాను ఇంక హీరోని అంటూ ఉంటుంది ఒకసారైనా నువ్వు నా సిస్టర్ని లైక్ చేసావా అని అంటూ ఉంటుంది హీరో ఉన్నాడు కదా ఆలోచన చేస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ చెప్పింది కదా నేను ఎప్పుడు హీరోని ఒప్పుకోను తన సిస్టర్ అని చెప్పింది అని అంటూ ఉంటుంది హీరో కూడా చాలా కోపంగా చెప్తూ ఉంటాడు నేను ఎప్పుడు తనని లైక్ చేయలేదని అంటూ ఉంటాడు హీరోయిన్ ఇంకా విషయం వినగానే చాలా బాధపడుతుంది తన మనసు మొత్తం ఇరిగిపోయి ఉంటుంది అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అప్పుడే వెయ్యి వచ్చి చెప్తూ ఉంటుంది ఏంటి నువ్వు నా హస్బెండ్ని కాబోయే హస్బెండ్ని లైన్ ఇస్తున్నావు ఏంటని అంటూ ఉంటుంది ఇంక హీరోని కొట్టడానికి వస్తూ ఉంటుంది హీరోయిన్ ఎందుకు తను చేపట్టుకుని ఉంటుంది నేను హీరోయిన్ లైన్లో పెడతానంటే తన బొగ్గు దగ్గర ఎర్రగా ఉంది తను నేను కొట్టానని అర్థం కావట్లేదని అంటుంది అవును నాకు తెలిసింది హీరోకి నువ్వు హెల్ప్ చేసావంట ఆయన కూడా హాట్ ఎవరు ఇచ్చాడో నాకు బాగా తెలుసు అని అంటుంది ఎందుకు ఆ విషయం వినగానే చాలా భయపడుతూ ఉంటుంది హీరోయిన్ ఎందుకు లెటర్ రాసి చనిపోయింది ఏంటి దీనికి ఇచ్చిందా అని అనుకుంటూ ఉంటుంది హీరోయిన్ అంటుంది నేను ఏదో జోక్గా మాట్లాడానని అంటుంది ఎందుకు నువ్వు అంత దేశం పడుతున్నాని అంటుంది వెయ్యి అంటుంది రేపు మా ఇద్దరిది ఎంగేజ్మెంట్ అందుకు నేను రావాల్సిందని అంటుంది హీరోయిన్ అంటుంది ఖచ్చితంగా వస్తాను రాకుండా ఎలా ఉంటాను నీకోసం చాలా స్పెషల్ అయిన గిఫ్ట్ కూడా తీసుకుని వస్తానని అంటుంది తర్వాత హీరోయిన్ ఉంది కదా డాక్టర్కి ఫోన్ చేసి రేపు పార్టీకి రమ్మని అంటూ ఉంటుంది నెక్స్ట్ రోజు ఎంగేజ్మెంట్ చూపిస్తూ ఉంటాడు అక్కడికి హీరోని ఇంకా డాక్టర్ మీద వచ్చి ఉంటాడు నేను ఒకటి చెప్పాలనుకున్నానని అంటూ ఉంటాడు హీరోకి ఆపరేషన్ చేసిన డాక్టర్ కదా అతన్ని తీసుకుని వస్తుంటాడు నిజం చెప్పడానికి ఇంక వేయింది కదా అతను చూడగానే చాలా భయపడుతుంటుంది ఇంకా ఒంట్లో బాగాలేనట్టు యాక్టింగ్ చేస్తుంటుంది హీరో అమ్మ ఉంది కదా చూసుకుంటుంది ఇంక హీరోనికి చెప్తుంటుంది మేము ఇప్పుడేమీ వినమని అంటూ ఉంటుంది హీరో కూడా అంటూ ఉంటాడు నేనేమీ ఇప్పుడు వినాలనుకుంటలేదు ఆయన కూడా వెయ్యికి నేను ఇద్దరం ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నామని అంటూ ఉంటాడు ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయ్యే టైంకి వీడియో ఉంది కదా ప్లే ఉంటుంది ఇంకా వేయింది కదా ఇదంతా చూసి చాలా భయపడుతుంది ఇంకా వేయింది కదా ఇంకా డోనట్ని పిలుస్తూ ఉంటుంది అది ఎవరో కాదు మన హీరోని ఇంక డాక్టర్ చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయి హార్ట్ తీసుకుని అంటూ ఉంటుంది ఇంక వేయింది కదా ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటుంది ఇంక డాక్టర్ మిగతా వాళ్ళందరూ కదా ఇదంతా చూసి షాక్ అయిపోయింది హీరో కూడా ఇంక డాక్టర్ అంటూ ఉంటుంది నీకు ఇప్పుడు తెలిసిందా హీరోని ప్రాణాలు ఎలా పోయాయో ఆయన కూడా నీకు హార్ట్ ఇచ్చినా కానీ తన ప్రాణాలు పోయాయని అంటూ ఉంటాడు ఆయన కూడా నీకు హార్ట్ ఎవరు ఇచ్చారు కూడా తెలియదని అంటూ ఉంటాడు ఇంక డాక్టర్ ఉన్నాడు కదా ఇంకా ఆపరేషన్ చేసిన డాక్టర్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళమని అంటూ ఉంటాడు హీరో ఉన్నాడు కదా విని అడుగుతూ ఉంటాను నువ్వు ఎందుకు ఇలా చేసావు నా ప్రాణాలు కాపాడి నా వైఫ్ ప్రాణాలు తీస్తావని నీకు ఎంత ధైర్యం అని ఇంకా తనని కొట్టి ఉంటాడు ఇంక వెయ్యి అంటుంది నేను ఎక్కువ నేను ప్రేమించాను నీ ప్రాణాలు కాపాడడానికి ఇదంతా చేశానని అంటూ ఉంటుంది ఇంకా అబ్దుల్ కూడా చెప్తూ ఉంటుంది కానీ హీరో ఉన్నారు కదా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వేయింది కదా హీరో వాళ్ళ అమ్మని కూడా రిక్వెస్ట్ చేస్తుంది కానీ హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా వేయిని కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వేయింది కదా హీరోని అంటున్నది ఇదంతా నువ్వే కదా చేసావు అని అంటూ ఉండేది హీరోని కొట్టడానికి వస్తుంది అప్పుడే అడ్డంగా డాక్టర్ కదా వచ్చి ఉంటాడు హీరోని అంటుంది నేనే చేశాను అయినా కూడా నువ్వు చాలా చేసావు ఇంకా అవన్నీ దానికి లెక్కలు చెప్తానని అంటూ ఉండేది వేయింది కదా చాలా ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే తన ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది కదా ఈరోజు హీరోని పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ తన ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయి ఉంటుంది హీరో ఉన్నాడు కదా ఇంట్లో తన వైఫ్ ఫోటో చూసుకొని ఇంకా గుర్తు తెచ్చుకుని చాలా బాధపడుతూ ఉంటాడు రోడ్డు మీద నడుచుకుని వెళ్తూ ఉంటాడు దానిలోనే తన వైఫ్ కనపడుతున్నట్టు అనిపించేటుంది ఇంకా తనని ఆపుంటాడు కానీ తను నా వైఫ్ కాదని ఇంక హీరోకి అర్థమయ్యేది దూరం నుంచి హీరోని నా సిస్టర్ని చూసి ఉంటాడు తను నా వైఫ్లా కనపడుతుంది కానీ నా వైఫ్ ఉంది కదా ఎప్పుడు ఇంకో పర్సన్తో హ్యాపీగా ఉండలేదని అనుకుంటూ ఉంటాడు చాలా బాధగా ఇంటికి వచ్చేసి ఉంటాడు హీరో అమ్మ ఉంది కదా ఇంట్లో చాలా అరుస్తూ ఉంటుంది ఎందుకంటే పాప కనపడలేదని ఇంకా
హీరోని ఉంటుంది పాప వచ్చేస్తలే టెన్షన్ పడకండి అంటుంది. హీరో అంటుంటాడు తను చిన్న పాప అయినా కూడా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని అంటూ ఉంటాడు. అప్పుడే హీరోకి కాల్ వచ్చింటుంది వేరే వాళ్ళ ఇంట్లో పాప ఉందని. హీరో ఉన్నాడు కదా ఇంటికి వెళ్ళి ఉంటాడు వేరే వాళ్ళ ఇంటికి పాపని రమ్మని అంటాడు. పాప అంటుంది రాను మీరు ఆంటీని పెళ్లి చేసుకున్నాని అంటుంది. హీరోని అంటుంది ఇదంతా నీ ప్లానే కదా పాపని యూజ్ చేసుకుని హీరో క్లోజ్గా రావాలని అంటుంది. ఇంకవి అంటూ ఉంటుంది అవును ఇది నాకు ఒక ఆప్షనే ఆయన కూడా హీరో క్లోజ్గా వచ్చి నేను తనని పెళ్లి చేసుకుంటానని అంటుంది. హీరోని ఉంది కదా హీరో అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది ఈ పాప ఉంది కదా సేమ్ హీరో కోరికలు కానీ ఏమీ రాలేదని అంటూ ఉంటుంది. హీరో అమ్మ అంటుంది సైలెంట్గా ఉంటా అని అంటూ ఉంటుంది. హీరో అమ్మ ఉంది కదా పాపని చూసినప్పుడు హీరో కోరికలు ఏమీ లేవు. ఇక హీరో చెప్తూ ఉంటుంది పాప ఉంది కదా మన పాప కాదో ఒకసారి DNA టెస్ట్ చేద్దామని అంటూ ఉంటాడు. ఇంక హీరో కూడా సరే అంటే వెయ్యి ఉంది కదా చాలా భయపడుతూ ఉంటుంది. హీరో ఉన్నారు కదా తన పియ్యని పిలిపించి ఇంక DNA టెస్ట్ చేయడానికి తన హెయిర్ ఇంక పాపది ఇచ్చి ఉంటాడు. వెయ్యి ఉంది కదా చాలా టెన్షన్ పడుతుంటుంది. ఒకరికి ఫోన్ చేసి DNA రిపోర్ట్స్ మార్చమని అంటూ ఉంటుంది. హీరో నాకే సొంతం అవ్వాలని అంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ అంటూ ఉంటాడు నువ్వు టెన్షన్ పడుకు ఆయన కూడా రిపోర్ట్స్ ఉన్నాయి కదా ఖచ్చితంగా రియల్ వస్తాయని అంటూ ఉంటాడు. హీరోని DNA రిపోర్ట్ వచ్చినప్పుడు అందులోని హీరో వాళ్ళ పాప కాదని తెలిసి ఉంటుంది. ఇంకా హీరోని ఇష్టమని హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఇంకా డాక్టర్ అంటాడు నువ్వు హీరోని లైక్ చేస్తున్నా అని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది కాదని అంటూ ఉంటుంది. నేను ఇదంతా నా పాప కోసమే చేస్తున్నానని అంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ ఉన్నాడు కదా హీరోని హక్ చేసుకుని ఉంటాను టెన్షన్ పడుకొని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం షాక్ అయిపోయింది. రిపోర్ట్స్ వచ్చేసి ఉంటాయి. హీరో అమ్మ అంటుంది తొందరగా రిపోర్ట్ ఓపెన్ చేయని అంటూ ఉంటుంది. హీరో కదా ఓపెన్ చేసినప్పుడు తన కూతురని కాదని తెలిసి ఉంటుంది. ఫేక్ డాక్టర్ ఉంది కదా డాడీ డాడీ అని పిలుస్తుంటుంది. హీరో అంటాడు నేను మీ నాన్నని కాదని అంటూ ఉంటాడు. ఇంక వెయ్యి అంటుంది తప్పు రిపోర్ట్స్ వచ్చాయనుకుంటా ఒకసారి ఆలోచించని అంటూ తను నీ కూతురని అంటూ ఉంటుంది. ఇంక పాప ఉంది కదా డాడీ డాడీ అని పిలుస్తూ ఉంటుంది. కానీ హీరో అంటాడు నేను మీ డాడీని కాదని అంటూ ఉంటాడు. పాప ఉంది కదా చాలా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ నెక్స్ట్ పార్ట్ ఉంది కదా చాలా తొందరగా వస్తుంది అంటే రేపే వస్తుంది కొద్దిగా వెయిట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఎన్ని వీడియోస్ ఉన్నాయని మీ అందరికీ డౌట్ ఓన్లీ 2 వీడియోస్ ఉన్నాయి కొద్దిగా వెయిట్ చేయండి సరేనా.